కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఆరంభించిన అనంతరం ఆటోలకు గిరాకీ లేదు. గతంలో ఎంతో కాస్త ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆటోలు నడవడం లేదు. ఫైనాన్స్ లో వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి ఆటో కొనుగోలు చేశాం. ఇప్పుడు ఆటో నడవకపోతే వడ్డీ పెరుగుతుంది. పిల్లల చదువులకు, కుటుంబ పోషణ కష్టంగా మారింది. వెంటనే ఉచిత ప్రయాణాన్ని ఎత్తివేసి ఆటో డ్రైవర్లను కాపాడాలి అంటూ కోరుట్ల, మెట్పల్లి, కదల్పూర్ మండల ఆటో డ్రైవర్లు వినతి పత్రం సమర్పించారు. ఇందులో ఎడ్ల గంగాధర్, పెద్దన్న శ్రీనివాస్, నాయక్, సంపత్, గణేష్ తో పాటు జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కుట్ల కాన్స్టిట్యున్సీ డ్రైవర్స్ అందరూ రోడ్డు మీద వెళ్ళడానికి కారణం ఏంది? ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నా. ఇవాళ మాకు ఈ ఆటోల మీద, ఈ ఆటో అన్న కడుపుల మీద ఈ ప్రభుత్వం దెబ్బ కొట్టింది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, మేము ఈరోజు రోడ్డుకి ధరలేయడానికి కారణం ఒకే ఒక కారణం, ఈ యొక్క మహిళా మహాలక్ష్మి బస్సు ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. బస్సు ప్రయాణాన్ని ఎత్తివేయాలా. ఇంకోటి అన్న, ఇవాళ మనము బంగారు తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి ఆంధ్ర పాలకుల నుంచి పోరాడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము. మరి 10 ఏళ్ల పాలన లోపల ప్రతి ఒక్క ఆటో డ్రైవరు తాను మిమ్మల్ని ఉద్యోగాలు ఏమని అడగలే, మిమ్మల్ని మా జీతాలు ఏమని అడగలే. మా ఆటోలు నడుపుకుంటూ, మా కుటుంబాలను చదువుకుంటూ, ఇలా మా భార్య పిల్లలను మేము చదువుకుంటూ మా ఆటోలు నడుపుకొని స్వయం ఉపాధితో మేము బతుకుతున్నాం. ఇవాళ అట్లాంటిది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం రోజులు కాకముందే ప్రతి డ్రైవర్ అన్న కడుపు మీద కొట్టింది. మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగట్లేదు, మిమ్మల్ని జీతాలు అడగట్లేదు, మా ఆటోలను మేము నడుపుకుంటాం. ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎట్టి వేళలో మీరు ఎత్తేయాలని చెప్పి ముఖ్యమంత్రిని ఎందుకంటే ప్రతి పనికి డ్రైవర్ అవసరము. ఇవాళ మేము కూడా సేవ చేస్తున్నాం. ప్రెగ్నెంట్ మహిళలను తీసుకుపోతున్నాం, వృద్ధులను తీసుకుపోతున్నాం. అమ్మ రాండ్రి ముసలిమాలు తీసుకుపోయినాం. ఇలా అమ్మ, అక్క, చెల్లె రాండ్రి కూర్చొని పెట్టుకొని ఇంటి దగ్గర దించుతున్నాం, ఇంటికి అడికెళ్ళి హాస్పిటల్ తీసుకొస్తున్నాం. ప్రతి సేవకు మేము డ్రైవర్లను ఉంటున్నాం. మరి యొక్క ప్రభుత్వం ఇవాళ ఎందుకు డ్రైవర్ల కడుపు మీద కొట్టవలసి వచ్చిందని నేను మాట్లాడుతున్నా. ఇవాళ మరి మేము కూడా తెలంగాణ కోసం ఎలా ప్రాణత్యాగాలు చేసారో ఈ డ్రైవర్ ప్రాణాలు కూడా అలాగే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం మా పొట్ట కొడుతుంది కావున మా భార్య పిల్లలు గత 7 రోజుల నుంచి రోడ్డున పడ్డారు. సీఎం గారు, మీరు పాలన చేపట్టి వారం రోజులు కూడా కాకముందే ఇటువంటి పరిస్థితి రానియకండి. ఎందుకంటే విద్యార్థులకు, యువకులకు జాబులు అత్తలేవు, వాళ్ళు జంగలు పడతారు అని చెప్పారు మీరు. వాళ్ళు రోడ్డున పడతారు అన్నారు మీరు. అందరికీ జాబులు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. మా ఆటో కార్మికుల సంగతి ఏంటి సార్? మేము ఏం పాపం చేసినాం సార్? మీకు ఏమన్నాం? మీరేమన్నారు? కాంగ్రెస్ రావాలి, మార్పు చేయాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నారు. అందుకని చెప్పి మంచి పాలన మంచిదని అనుకొని మేము కార్మికులం, మేము కూడా అందరూ ఓట్లేసి మీకు ఎంతో మెజారిటీతో గెలిపించినాం సార్. అటువంటిది వారం రోజులు, గత శనివారం నుంచి ఈ రోజు వరకు మాకు ఆటోల ఒక్క ప్యాసింజర్ కూడా ఎక్కువ లేదు. వాళ్ళు ఏమంటారంటే 50 రూపాయలు ఇవ్వంటే 20-30 రూపాయలకు అత్తే లేకపోతే లేదు అని చెప్పి అంటారు సార్. మీరు ఎందుకు సార్ మా మీద? మేము చిన్న కారు రైతులం, మేము ఆటో కార్మికులం సార్. ఆటో నడిపితేనే మా పుట్ట కడుతుంది, లేకపోతే ఫైనాన్సులు ఉన్నాయి, అద్దె ఆటోలు ఉన్నాయి. మాకు అన్ని సొంతం ఆటోలు కాదు సార్, అద్దె ఆటోలు. వాళ్ళు ఈరోజు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో ఇక్కపోతున్నారు. మా పరిస్థితి ఏంది మరి? మేము ఈ తెలంగాణలో బతుకుడా లేకపోతే ఏంటి సార్? సీఎం గారు, మీరిచ్చిన వాగ్దానమే. ఇప్పుడు మీరు పెట్టింది మహాలక్ష్మి పథకం మంచిదే. మా కుటుంబ సభ్యులు, మా భార్య పిల్లలు అందరూ కూడా ప్రయాణిస్తున్నారు. కాకపోతే మాకు కూడా ఉపాధి హామీ కల్పియండి, మీరు చేయండి. మమ్మల్ని కూడా లేకపోతే మా బండ్లు నడతాడు మీరు చెయ్యాలి. కాకపోతే ఇట్లా ఉంటే సార్ మా బతుకులు బస్టాండ్ అయింది. ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు సార్. సీఎం గారు, మీకు దండం పెట్టి శీర్షు వంచి మేము వేడుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని మాత్రం కాపాడుకోవాలి, రోడ్డున పడేటట్టు చెయ్యకండి సార్. మీకు దండం పెడుతున్నాము. అందరం కార్మికుల ఐక్యత్యం.